ఒక మహాతల్లి, ఒక మహాప్రతిభత బట్టలు వేసుకోమ్మా అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఆవిడ వీడియో పెట్టిన పాపానికి నన్ను బట్టలు వేసుకోమంటావా అని చెప్పి కేసు పెట్టింది. నాకు ఫ్యామిలీ ఉందా, నేను ఒకటి అడుగుతున్నానమ్మా, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఫోటోలు పెడుతున్నావు కదా, మీ అన్నయ్యకి మీ నాన్నకి చూపించి డాడీ ఈ ఫోటో బాగుందా, డాడీ లేకపోతే అన్నయ్య ఈ ఫోటో బాగుందా అని చెప్పి మీ నాన్నకి మీ అమ్మకు కూడా చూపించాం. వాళ్ళ కనుక మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నారు అంటే కనుక నువ్వు తప్పు చేసేవో ఒప్పు చేసేవో తెలుస్తుంది. నిజంగా కూడా మనస్ఫూర్తిగా స్వీకరించలేదు అంటే కనుక వావి వరుసలు లేని వాళ్ళు అవుతారు అన్నమాట. ఎందుకంటే కనుక కూతుర్ని కూతురులాగా చెల్లిని చెల్లిలాగా చూసుకోవాలి. ఇది మన సమాజం. వీళ్ళు అంగీకరించారు అంటే కనుక నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. సో నువ్వు తప్పు చేయలేదు. ఇంకొక విషయం నీకు క్లియర్ గా అడుగుతున్నా, ఒక RX100 మూవీ ఉంది, 24 కిస్సెస్ ఉంది, డర్టీ హరి మూవీ ఉంది. వీటన్నిటికి అడల్ట్ సర్టిఫికేట్ అంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో నీకు అర్థమవుతుందా? అందులో కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయన్నమాట. మరీ అంత ఎక్స్పోజింగ్ సీన్ ఉండదు, కొంచెం రొమాంటిక్ గా ఉంటుంది. కానీ నువ్వు 24 అవర్స్ రొమాంటిక్ చేస్తున్నావు. నేను ఒకటి అడుగుతున్నాను, చిన్న పిల్లోడు ఒక 10 ఇయర్స్ ఏజ్ పెట్టి 18 ఇయర్స్ మైనర్ బాలు ఆ సెల్ ఫోన్ పట్టుకెళ్లి బెడ్రూమ్ లో పట్టుకెళ్లి నీ ఫోటో చూసి ఏం చేసుకుంటారో తెలిసే నీకు ఎక్కడ లేని ఫీలింగ్స్ మాట. అసలు మా చిన్నప్పుడు ఎక్కడో సిల్క్ స్మిత జస్ట్ పైట్ ఇలా లాగితే నీ దట్టిగా ఉంటదని అనుకోకండి. సమాజం గురించి మాట్లాడుతున్నాం. అది చూసి మీ సిగ్గుపడి వాళ్ళు మాట, చాలా చాలా సిగ్గుపడి వాళ్ళు. అందులో మరీ అంత ఎక్స్పోజింగ్ ఉండేది కాదు మరి. కానీ 24 గంటలు డబ్బులు కక్కుర్తిపడి నువ్వు చేసే పని ఏంటమ్మా చెప్పు. సమాజం ఏ రకంగా వెళ్తుంది? సినిమాలకి ఏ సర్టిఫికెట్ ఉంటది అంటే అండర్ 18 కి. కానీ ప్రతి ఒక్కడి పిల్లోడి చేతిలో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వాడికి సెల్ ఫోన్ ఉంటుంది. ఎంత కాదనుకున్న పేరెంట్స్ ఫోన్ తీసుకుని వాడు బాత్రూమ్ కి వెళ్ళి ఏం చేస్తాడో తెలిసాను. నువ్వు ఒక అక్క వరుస అవుతావు ఒక 18 ఇయర్స్ పిల్లలు, లేకపోతే కనుక ఒక చిన్నమ్మ వరుస అవుతావు. కానీ నీ ఫోటోలతో చిన్నపిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? నేను ప్రతి వ్రతని అంటున్నావు. పోలీస్ స్టేషన్ కి వచ్చేవి, రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చిన రోజు ఇదే బ్రా ఇదే ప్యాంట్ వేసుకుని పోలీస్ స్టేషన్ కి రావచ్చు కదా. నీ ప్రతివ్రతనం వాళ్ళ ముందు చూపించవచ్చు కదా. పబ్లిక్ లో నడుచుకుంటూ వచ్చినప్పుడు అదే బ్రా వేసుకురావచ్చు కదా. అక్కడ సిగ్గు అనిపిస్తుంది కదా. మరి నీకు మొబైల్ ముందు జనాల ముందు ఎక్స్పోజింగ్ చేయడానికి డబ్బులు కుంటకి నీకు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు? నీకు డబ్బుల మీద బతుకుతున్నావు, శరీరం అమ్ముకుంటున్నావు అని చెప్పి అందరూ అంటాం కదా. నేను కూడా అంటున్నా, నిజంగా నువ్వు డబ్బుల కోసం అమ్ముకుంటలేదు అంటే కనుక ఫ్రీగా చేసి ఎందుకు సబ్స్క్రిప్షన్? నీ ఒళ్ళు అమ్ముకుంటలేదు కదా. ఒళ్ళు అమ్ముకోలేనప్పుడు ఎందుకు డబ్బులు? ఫ్రెండ్స్, ఇది నేను వల్గర్ గా ఉండొచ్చు, కానీ సమాజానికి అసలు వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్తున్నా. సినిమా వాళ్ళు ఏం మెసేజ్